హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. కాంతారా చాప్టర్ 1 ఈ సంవత్సరంలో పెద్ద సినిమాలు ఎన్ని వచ్చినా సరే 1000 కోట్ల లిస్టులోకి ఏవీ చేరలేకపోయాయి. అండ్ సరిగ్గా కాంతారా చాప్టర్ 1 రావటం మంచి బజ్ అలాగే కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమాని నిన్న ఈవినింగ్ 6 PM నుంచే ప్రీమియర్ షోస్ లో దింపారు. నేను కూడా ప్రీమియర్ షో చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది? రిషబ్ శెట్టి గారు మళ్ళీ హిట్ కొట్టేశారా? 1000 కోట్లు వస్తాయా అంటే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ నాకు ఈ సినిమా నచ్చింది. ఆ కల్చర్ లో మునిగి కామెడీ, డివోషన్, యాక్షన్ బ్లాగ్స్ అన్నిటినీ బాగా ఎంజాయ్ చేశా. ఇట్ స్టార్ట్స్ విత్ బ్యాక్ స్టోరీ ఆఫ్ కింగ్ అండ్ కాంతారా. ఫస్ట్ 10 minutes ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్అప్ ఇచ్చినప్పటికీ తర్వాత అక్కడక్కడ లాగ్ ఫీల్ మొదలవుతుంది. హౌఎవర్ ఆ వరల్డ్ బిల్డింగ్ లోకి మనల్ని ఎంగేజింగ్ గా ఉంచడానికే ప్రయత్నం చేస్తారు. స్లో పేస్డ్ అనుకున్నా సరే డీటెయిలింగ్ గా మంచి విజువల్స్ తో మూవీ కొనసాగుతుంటుంది. ఐ మీన్ రైటింగ్ పరంగా చాలా ఎఫర్ట్స్ కనిపిస్తాయి. టైమ్ లైన్ గానీ సెటప్ గానీ ఇలా. సో లిమిటెడ్ ఫ్లాస్ తో ఫస్ట్ హాఫ్ బాగుంది. కమింగ్ టు ది సెకండ్ హాఫ్ దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ట్విస్ట్లు, యాక్షన్ బ్లాక్లు, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ డివోషనల్ సీన్స్. అండ్ yes, చాప్టర్ 2 కూడా ఉంది. దిస్ గోనా బి ఎ వెరీ లాంగ్ జర్నీ ఇన్ ఫ్యూచర్ అండ్ ఓవరాల్ గా యూ కెన్ వాచ్ ఇట్. చాలా బాగుంది సినిమా. కమింగ్ టు ది ప్లాట్, కదంబ రాజవంశం కాలాన్ని ఆధారంగా తీసుకొని కాంతారా నివాసులను హీరో రక్షించటమే బేసిక్ లైన్. బెర్మే అని పిలువబడే హీరో దేవతలకి మానవులకి మధ్య వారధిగా పనిచేస్తూ ఒక ధైర్యవంతుడైన వారియర్ గా నిలబడి తన కాంతారా నివాసులను రక్షించుకోవడమే ముఖ్యాంశం అని చెప్పొచ్చు. అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కింగ్స్ అండ్ ట్రైబ్స్ అనొచ్చు. ఆ పోరాటంలో ఆ అడవిలో తగ్గ డివైన్ ఎలిమెంట్స్, కల్చరల్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇంకా మాట్లాడుకోవచ్చు ప్లాట్ గురించి, కానీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ స్పాయిలర్స్. కల్చరల్ బేస్డ్ మూవీ, రాజుల నటి బ్యాక్ డ్రాప్ తో డివోషన్ తో చూపించారు కాబట్టి మోర్ దాన్ ది ప్లాట్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, కాంతారా లాగా ఈ ప్రీక్వెల్ కూడా వర్క్ అవుతుందా అనేదే మెయిన్ క్వశ్చన్. సో ఆ విషయానికి వస్తే కాంతారా కన్నా ఎక్కువ బడ్జెట్ తో మంచి వరల్డ్ బిల్డింగ్ తో టాప్ నాచ్ విజువల్స్ తో ఈ చాప్టర్ 1 కనబడుతుంటుంది. అండ్ yes, ఎక్కువ రేట్ లో ఇంప్రెస్ చేస్తారు కూడా. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, రిషబ్ శెట్టి నేల్ ద షో అని చెప్పొచ్చు. అసలు తను బ్రిలియంట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. యాక్షన్ బ్లాక్స్ లో అయితే కుమ్మేశాడు. లిటరలీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఇయర్. రుక్మిణి వసంత్ యాజ్ కనకావతి, షీఈస్ గుడ్ ఆన్ స్క్రీన్. ఉన్నంతసేపు బాగా నటించారు అండ్ తనకంటూ సినిమాలో తగినట్టుగా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. సైడ్ ఆర్టిస్ట్ లో కూడా చాలా మంది బ్రిలియంట్ పర్ఫార్మర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు గీర్లు చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లాగ్ అవ్వచ్చు. సో ఐ అప్రిషియేట్ దిమ్ ఇన్ కమింగ్ వీడియోస్. అంటే ఇదే సినిమా మీద డీకోడింగ్ చేస్తూ మరో వీడియో దింపుతాంలేండి. టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం వాస్ గుడ్, సాంగ్స్ కూడా బాగానే అనిపించాయి. కానీ అందరికీ వర్క్ అవుతాయా అంటే చెప్పలేను, బికాస్ నేను చూసిందే కన్నడ వర్షన్, అందులో బాగున్నాయి. విఎఫ్ఎక్స్ టాప్ నాచ్. అసలు వరాహం డివినిటీ, యాక్షన్ బ్లాక్స్, వరల్డ్ బిల్డింగ్ అసలు ఎక్కడా తగ్గలేదనిపించింది. సినిమాటోగ్రఫీ, కెమెరా ఇవన్నీ చెప్పక్కర్లేదు, బికాస్ ఆల్రెడీ కాంతారాలో ఎక్స్పీరియన్స్ చేశాం కనుక. అంటే ఇక్కడ కూడా రిపీట్, గ్రేట్ జాబ్ బై టెక్నీషియన్స్. స్పెషల్ గా రిషబ్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఆ కల్చర్ మీద, రాజుల టైమ్ లైన్స్ మీద, ఇంకా డివోషనల్ సెటప్ కి గానీ చాలా రీసెర్చ్ చేశారనిపించింది. ఈ మధ్య పెద్ద పెద్ద డైరెక్టర్లు 100-500 కోట్లు పెట్టి ఆడియన్స్ ని లైట్ తీసుకుంటున్నారు. బట్ మై మ్యాన్ రిషబ్ డెలివర్డ్ ద బెస్ట్, అంటే ద గ్రేటెస్ట్ కూడా. హిస్ రైటింగ్, హిస్ ఎఫర్ట్స్, హిస్ పర్ఫార్మెన్స్, సింప్లీ ఇట్స్ రిషబ్స్ షో అని చెప్పొచ్చు. తానే రీసెర్చ్ చేసి, తానే కథ రాసుకొని, తానే స్క్రీన్ ప్లే అందిస్తూ, తానే హీరోగా నటిస్తూ ఆల్ రౌండర్ గా కుమ్మేశాడు రిషబ్ శెట్టి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ కాంతారా సిరీస్ ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఈ వరల్డ్ బిల్డింగ్ ఎక్కడ దాకా ఉంటుంది, ఎక్కడ దాకా సాగదీస్తారు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఐ థింక్ ఈ సినిమా 1000 కోట్లు పక్కాగా కొడుతుంది, అంతకన్నా ఎక్కువగానే కొట్టొచ్చు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కేజీఎఫ్ తో వెలుగులోకి వచ్చింది అండ్ ఈ సినిమాతో ఆ ప్రకాశాన్ని ఇంకా అద్భుతంగా నిలబెట్టబోతుంది. సో ఎనీవేస్ గైస్, మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరెన్నో ఫిల్మ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఏఎంసీ టాక్స్.